నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము కాలోజీ కళాక్షేత్రం వద్ద అవుతున్నాము. ఈ రోజు T20 వరంగల్ వారియర్స్ గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమం అయితే కాలోజీ కళాక్షేత్రంలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి క్రికెటర్స్ తో కానివ్వండి ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో ఏంటో చూసేద్దాం పదండి. ఈ రోజు TG20 వరంగల్ వారియర్స్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంకి అయితే ఈ రోజు వరంగల్ టీం అందరు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా మన వరంగల్ ముద్దుబిడ్డ వైష్ణవ్ విశ్వనాథ్ ఉన్నారు. ఇంత చిన్న ఏజ్ లోనే క్రికెట్ మీద ఇంత పట్టుదల. yes how you are feeling? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నాకు థ్యాంక్స్ అందరికి, వరంగల్ వారియర్స్ స్టాఫ్ అందరికి చాలా సపోర్ట్ చేశారు. ప్రాక్టీస్ సెషన్స్ కూడా క్వాలిటీ సెషన్స్ అవుతున్నాయి హైదరాబాద్ లో. అందరికి నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ స్టాఫ్ అండ్ ఓనర్స్. సో వరంగల్ వారియర్స్ టీం నుంచి నువ్వు ఒక ప్లేయర్ గా నువ్వు ఆడడం ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఉన్నారు వరంగల్లో, చాలా మంది క్రికెట్ అంటే ఇష్టం పిచ్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నువ్వు రావడం ఎట్లా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు జాయిన్ దిస్ వరంగల్ వారియర్స్ టీమ్. చాలా గౌరవంగా ఉంది, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా నేను వరంగల్ వారియర్స్ కి నేను ఎంపికైనందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ ఫైనల్ ఈ ఇయర్ అయిపోయింది. ఓకే, సో హౌ యు ఆర్ మేనేజింగ్ క్రికెట్ అండ్ స్టడీ? అంటే నేను జస్ట్ ఎగ్జామ్స్ రాస్తా, డైలీ ప్రాక్టీస్ చేస్తా. ఓకే, నీ క్రికెట్ లో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎంఎస్ ధోని. ఫ్యూచర్ ఎంఎస్ ధోని వరంగల్ నుంచి చూడొచ్చా? చూడొచ్చు పక్కా. సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు నీకు ఇంట్లో? పేరెంట్స్ అందరు, ఫాదర్ మమ్మీ అందరు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు మీ అబ్బాయి ఒక వరంగల్ వారియర్స్ లో మన వరంగల్ ముద్దు బిడ్డగా క్రికెట్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా ఆనందంగా ఉంది, ప్లస్ ఎక్సైటింగ్ గా ఉంది. చిన్నప్పటి నుంచి బాబు కూడా చాలా క్రికెట్ చాలా పిచ్చి. ప్లస్ మాకు మాస్టర్ సార్, మా సెక్రటరీ కూడా చాలా కోఆపరేషన్ చేశారు. మంచిగా మెలకువలు నేర్పించే సారు. దాని నుంచి హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కూడా కోచింగ్ తీసుకున్నాడు సార్. మేడం చెప్పండి, అసలు ఏ ఏజ్ నుంచి మీ అబ్బాయికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది? చిన్నప్పటి నుంచి 10 years నుంచి ఉండేది. సో ఎట్లా అనిపిస్తున్నది? ప్రౌడ్ పేరెంట్స్ చెప్పాలంటే ఒక ప్రౌడ్ పేరెంట్స్ మీ ఇద్దరు కూడా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో మరి చూసారు కదా, పేరెంట్స్ కూడా ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. చిన్నప్పటి నుంచే 10 years నుంచే క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ సిస్టరా? మీ సిస్టరా? ఎస్, వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. మీరు ఏ స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు? మీరు కూడా క్రికెట్ ఆడుతున్నారు, లేడీ క్రికెటర్. నైస్. సో ఎట్లా మీ బ్రదర్ ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నారు, ఒక స్టేజ్ లో ఉన్నారు? ఎగ్జైట్ గా ఉంది నాకు. నెక్స్ట్ మీరు వరంగల్ నుంచి అమ్మాయిలుగా ఉమెన్స్ లో నేను కూడా సెలెక్ట్ అవుతా. ఓకే, సూపర్. ఎస్, చూసారా? ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కూడా క్రికెట్ లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది క్రికెట్ లోనే ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రస్తుతం మనతో పాటు వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. ఎలా ఉంది మీకు వరంగల్ తరపు నుంచి మీరు ఆడడం ఎలా ఉంది? అండ్ ముఖ్యంగా మీరు ఒక కెప్టెన్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా ఓనర్స్కి చాలా థ్యాంక్ యూ ట్రస్ట్ చేసినందుకు. అండ్ చాలా ఏమంటారు గౌరవంగా ఉంది వరంగల్కి ఆడడానికి. సో హోప్ఫుల్లీ కప్ తెస్తాం ఇంటికి. సో మీ పిల్లలందరూ కూడా మీతో వచ్చి సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు అందరు వచ్చి. సో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అన్న అనుకుంటూ వస్తున్నారు? చాలా సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ట్రస్ట్ చేస్తూ ఉండండి మా మీద. మేము డెఫినెట్గా మా ఫుల్ ఎఫర్ట్ పెడతాం, ఇంకా కప్ తెస్తాం హోప్ఫుల్లీ. సో మీ టీమ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో ఎనీ టిప్స్ ఒక కెప్టెన్ గా? టిప్స్ అంటే అందరు ఈక్వల్. ఇట్లా ఒకరి పెద్ద చిన్న అని చూడకుండా అందరు ఈక్వల్గా, ఇంకా అందరు ఇట్లా హోమ్లీ ఫీలింగ్గా పెట్టడం కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ. సో అదే మెయిన్గా అదే. సో ద బెస్ట్ ఇవ్వడానికి మీరు వాళ్ళందరికీ ఎలా మోటివేషన్ ఇస్తారు? జస్ట్ బిలీవ్ చేయమని చెప్తాను. ఇంకా వాళ్ళ ఎబిలిటీస్ మీద వాళ్ళు ట్రస్ట్ చేస్తూ వాళ్ళు 100% ఎఫర్ట్ ఇవ్వాలని చెప్తాను. అప్కమింగ్ యంగ్స్టర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి? ముఖ్యంగా జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఇంకా బిలీవ్ చేస్తూ ఉండండి. మీరు పెద్దగా ఆడతారని, ఎందుకంటే సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ పెద్దగా ఆడాలంటే. సో ఎస్ సార్. సో చూసారు కదా, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, ఎక్కడికైనా వెళ్తారంటూ కూడా కెప్టెన్ వరంగల్ వారియర్స్ టీమ్ కెప్టెన్ అమన్ రావు గారు అయితే మనతో పాటు చెప్పడం జరిగింది. ఎస్, ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గోదా నాయని గారు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి విచ్చేయడం అయితే జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తున్నది వీళ్ళందరినీ చూస్తుంటే, ముఖ్యంగా వరంగల్ నుంచి ఈ టీం అంతా కూడా ఆడడం ఎలా ఉంది? దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ బ్లెస్సింగ్ మన వరంగల్ సిటీ మొత్తానికి. అది కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి వాళ్ళ టాలెంట్ స్టేజ్ పైన పెట్టడానికి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మీడియం. చాలా హ్యాపీగా ఉంది.
ఎందుకంటే ఓనర్స్ అందరూ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్రమ్ వరంగల్ దే చోజ్ టు బి ఓనర్స్ ఆఫ్ వరంగల్ వారియర్స్. అలాగే వీ హ్యావ్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఈచ్ ప్లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, నాట్ జస్ట్ ద టాప్ ప్లేయర్స్. సో మన వరంగల్కి కప్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఇంకా చాలామంది యంగ్ టాలెంట్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్ సైడ్ వెళ్ళకుండా మెయిన్గా బాగుంటుంది మనకి. సో మీ నుంచి ఇటు నాయని గారి సైడ్ నుంచి, అంతేకాకుండా ఇటు విష్ణువర్ధన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ప్లేయర్స్కి కావచ్చు ఇట్లాంటి ఒక క్రికెట్ గేమ్స్ కండక్ట్ చేయడానికి? డెఫినెట్గా మన గవర్నమెంట్ సైడ్ నుండి అయితే ఉంటుంది. ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్కూల్ని అలాట్ చేయడము, దానికోసం ల్యాండ్ సేకరించడం పనిలోనే ఉన్నారు. అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ని ఆ గ్రౌండ్ని మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎస్, ఒక డాక్టర్గా మేడం మీరు స్పోర్ట్స్ని ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తారు? I'm not at all a sports person, but my husband, he's very much into sports, and every year just cricket కోసం యూఎస్కి వెళ్ళి వాళ్ళ టీంతో ఆడి వస్తూ ఉంటాడు. నా డాటర్ కూడా అంతే, షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ క్రికెట్ ఈవెన్ దో షీ ఈజ్ జస్ట్ 3.5 years. I'm not a sports person, but I really like వాచింగ్ దెమ్. సో చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చారు, సో వాళ్ళని మీరు ఏ విధంగా చూస్తారు? అప్కమింగ్ ప్లేయర్స్ లాగా చూస్తారా, ఎలా? డెఫినెట్లీ ఇప్పుడు చెప్తున్నాను కదా, క్రికెట్ ఈజ్ అ వెరీ గుడ్ మీడియం. ఇప్పుడు వీళ్ళందరి పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంతమంది ప్లేయర్స్ వచ్చారు. మనం కూడా వాళ్ళకి అదే రకంగా ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని చీర్ చేస్తూ మన వరంగల్ వారియర్స్ని చీర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఓకే, క్రికెట్లో కూడా మనం పైకి వెళ్ళొచ్చు అనేది. అలాగే ఎటువంటి కరప్షన్ లేకుండా నిజమైన టాలెంట్ని గుర్తుపడితే చాలా బాగుంటుంది. ఎస్, వరంగల్ నుంచి కూడా ఒక అంటే ఇద్దరు యంగ్స్టర్స్ వెళ్ళడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ అస్, డెఫినెట్లీ ఎ ప్రైడ్ ఫర్ అస్. అండ్ వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు కదా, సో వాళ్ళని చూసి కూడా చాలామంది పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. రియల్లీ ఏ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఎంతో గర్వంగా ఉంది అంటూ కూడా గోదా నాయని గారు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరిగింది. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, T20 వరంగల్ వారియర్స్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు యూత్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. సో వరంగల్ వారియర్స్ టీం అందరినీ కూడా ఒక చోట చేర్చారు, సక్సెస్ మీట్ కండక్ట్ చేశారు. సో ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. టైం లేకుండే నిన్న నైటే ఫిక్స్ అయింది ఈ ప్రోగ్రామ్ కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా బిజీ షెడ్యూల్, వాళ్ళకు కూడా ఎక్కువ టైం గ్యాప్ లేదు. కానీ వరంగల్ వారియర్స్ వాళ్ళు వరంగల్ జిల్లా పేరు పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రజలతో ఎలాగైనా మీట్ అవ్వాలని చెప్పే ఆలోచనతోటి నిన్న నైటే ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇంత షార్ట్ పీరియడ్లో నాకు సపోర్ట్ ఉండి నా బ్రదర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ సపోర్ట్ చేసేసి ఇంత మంచి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. అలాగే వరంగల్ వారియర్స్ టీంకి కూడా థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఇక్కడ షో అప్ చేయడం. సిరాజ్ గారికి హెల్త్ బాగాలేని వల్ల ఐపీఎల్ ఆడిండు, తర్వాత నేను ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడిండు, నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ ఉంది. సో ఆ ట్రీట్మెంట్ కోసం రాలేకపోయారు, లేదంటే సిరాజ్ గారు కూడా లాస్ట్ మినిట్ వరకు వచ్చే ప్లాన్ ఉండే. సో గోదా నాయని గారు కూడా మాకు చెప్పారనమాట, మేము ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటే విష్ణురెడ్డి గారికి మరియు మా పాపకు కూడా క్రికెట్ స్పోర్ట్స్లో ఎంతో ఇంట్రెస్టెడ్ ఉంటుంది, తను కూడా ఎప్పుడు క్రికెట్ ఆడడానికి ముందుకు వెళ్తుంటుంది, ఇద్దరు కలిసి వెళ్తుంటారు అని చెప్తున్నాడు. సో దీని గురించి మీరేం చెప్తారు? క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండే, కానీ నేను అన్నప్పుడు అంత ఆపర్చునిటీస్ లేకుండే. సో యూఎస్లో కూడా ఆడుతుండే, మా కెప్టెన్ ఫనీ అన్ననే ఉండే అక్కడ యూఎస్లో. సో ఆయన క్రికెట్ అంటే చాలా ప్యాషనేట్. ఇది వచ్చినప్పుడు ముందు కాల్ చేసి ఇట్లా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత అన్న వరంగలే తీసుకోండి అని చెప్పడం, నేను కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే అన్న కూడా తీసుకున్నాడు. సో క్రికెట్ అంటే మన దేశంలో అదొక ఏమంటారు, ఇక అది ఇంట్లో ఒక భాగమే. ప్రతి ఒక్కరి ఇంట్లో క్రికెట్ అనేది ఒక భాగం. కులం ఉండదు, దాంట్లో మతం ఉండదు, ప్రాంతం ఉండదు, ఏముండదు. స్పోర్ట్స్ అనేది అందరూ ఒక దగ్గర కలిసి ఆడేది, కలిసి చూసేది. సో అట్లాంటి గేమ్ అందరికి ఇష్టం. నా పాప కూడా ఆడుతుంటుంది, మేము బాల్కనీలో అప్పుడప్పుడు ఆడుతుంటాము. సో ఆ ప్యాషన్ ఉన్న పిల్లలే అందరు రావడం జరిగింది. ఈరోజు సెలెక్షన్స్ పెడితే 1 day ముందు చెప్పగానే 300 members వరంగల్ జిల్లా నుంచే అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని చూస్తే నిజంగానే నాకే కొంచెం బాధ అయ్యింది, ఎందుకంటే ఇంతమంది ఒక గేమ్ పైన డిపెండ్ అయ్యి వాళ్ళ ఆశలు ఎంతో ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ నిల్చోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు 8 teams ఉన్నాయి 8 districtsలో. మనకు మొత్తం 33 districts ఉన్నాయి. చెప్పలేం, రేపొద్దున ఇంకొక 4-5 teams యాడ్ కావచ్చు, వీళ్ళందరికీ అవకాశం రావచ్చు. ఒక టీంలో దాదాపు 20 members ఉంటారు. సో ఆ 20 membersలో అదృష్టం కొద్ది వాళ్ళు కష్టపడితే తప్పకుండా అవకాశాలు దొరుకుతాయి, ఐపీఎల్ లేకపోతారు, తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్లో కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. మిగతా లీగ్స్ కూడా చాలా అవుతున్నాయి క్రికెట్లో. సో పిల్లలకి నేను కూడా అదే చెప్తాను, ఎవరికి చెడు అలవాట్లకు పోకండి, మంచిగా ఫ్యూచర్ అనేది ఉంటుంది.
ఎవరో ఒకరు అలవాటు చేసి దానికి బానిసై ఖరాబ్ కాకండి. ఆల్కహాల్ అయితేనేమి, సిగరెట్స్ అయితే, లేదంటే గంజా అయితేనేమో ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ ఉంది. దాంట్లో భాగంగా నేను కూడా ఇక్కడ వరంగల్ అట్లాంటివి కావద్దు, గతంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి అని, గొడవలు అని అవన్నీ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ చేయడానికే ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. గతంలో మీరు చూస్తే మ్యారథాన్ కానీ, ఇప్పుడు క్రికెట్ కానీ, ముందు ముందు కూడా మిగతా గేమ్స్ పైన కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా ఇట్లానే పెద్దగా నా ఫ్రెండ్స్ వేరే కంట్రీస్లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తెచ్చి ఒక వేదిక పైకి పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది స్పోర్ట్స్లో కూడా అనే ఆలోచనతోటి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళకి ఒక గ్రౌండ్ కూడా నేను హోమ్ గ్రౌండ్లో కొంచెం స్పేస్ సైన్స్ కాలేజ్లో నెట్స్ పెట్టించేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే పిల్లలు కూడా ఆడడానికి అవకాశాలు ఉంటాయి. సో మీడియా కూడా అందరు సపోర్ట్ చేయండి. గుడ్ లక్ టు అమన్ అండ్ టీమ్ వరంగల్ వారియర్స్కి అండ్ స్టాఫ్కి, అలాగే కోచెస్కి ప్లస్ ఓనర్స్కి ఎస్పెషల్గా థ్యాంక్ యూ. వరంగల్కి వచ్చి ఇంత ఎండలో వాళ్ళు వచ్చి పొద్దునంతా చూసుకొని మళ్ళీ నైట్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి రేపు పొద్దున్న వాళ్ళకి మళ్ళీ ఫ్లైట్ కూడా ఉంది వేరే కంట్రీకి. సో అంత హెక్టిక్ ఉన్నా కూడా రావడం అంటే చాలా సంతోషం. సో మీడియా వాళ్ళు కూడా ఇంతసేపు వెయిట్ చేశారు. సారీ వాళ్ళకు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ. మీడియా వాళ్ళని తప్పకుండా ఒకరోజు మ్యాచ్కి తీసుకెళ్తాను, ఓనర్ని అడిగి, అందరినీ బస్సెస్ పెట్టి ఎమ్మెల్యే గారిని అడిగి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరంగల్ వారియర్స్ టీం నుంచి యంగ్స్టర్స్ ఇద్దరు మన వరంగల్ నుంచి టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే వాళ్ళకు కూడా చాలామంది సెలెక్ట్ అయ్యేటప్పుడు తెలీదు వరంగల్ అని చెప్పి, లక్కీగా వరంగల్ ప్లేయర్స్ కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం స్కూల్ గేమ్స్ కానీ, డిస్ట్రిక్ట్ గేమ్స్ కానీ ఎక్కువ ఫాలో కాము ఎవరైనా కానీ. సో దీనివల్ల ఇప్పుడు అందరు ఫాలో అయ్యి ఏ ప్లేయర్ మంచిగా ఆడతాడని చెప్పేసి ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకునే ఆలోచన కూడా పెరుగుతుంది, వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో చాలా హ్యాపీ ఉంది. ఈరోజు ఇద్దరితో స్టార్ట్ అయింది, మిగతా 6 మెంబర్స్ కూడా అన్న వాళ్ళు తీసుకున్నారు, టీంతో ట్రావెల్ చేస్తారు. రేపొద్దున వరంగల్లో 8 టీంలలో దాదాపు ఒక 20-30% మన వరంగల్ వాళ్ళే ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సార్ ఈ హాల్ మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది చిన్నపిల్లలు ఎక్కువ క్రౌడ్ రావడం జరిగింది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి నేనే చాలా మందిని కూడా ఇన్వైట్ చేసిన, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే చూసి నేను దాంట్లో ఆడాలని ఒక తపనతోటి ఆ ఏజ్లో వాళ్ళకు ఒక మోటివ్గా ఉంటారు. ఇప్పుడు అమన్ రావుని చూసారు, రేపు పొద్దున మిగతా ప్లేయర్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకొని టీవీలో చూసి అరే అన్నలాగా నేను ఆడాలి, అన్న ఇక్కడనే ఉండే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిండు అన్న ఆలోచన అనేది వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతుంది. అప్పుడప్పుడు కూడా వాళ్ళని వరంగల్ తెచ్చి ఆ ప్లేయర్స్ని కూడా వాళ్ళతోటి నెట్స్లలో అక్కడిక్కడ సెషన్స్ కూడా ఫ్యూచర్లో పెట్టి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా నేను కూడా ప్రయత్నిస్తాను వచ్చినట్లు. సో మరి విన్నారు కదా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని. ఇక్కడ మన వరంగల్లో కూడా ఒక గ్రౌండ్ అనేది క్రికెట్ కోసం ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అటు గవర్నమెంట్ నుంచి ఏవైతే క్రికెట్కి సంబంధించిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి మేము తప్పకుండా ఇక్కడ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అయితే మేము నెట్ కావచ్చు, అటు క్రికెట్కి సంబంధించిన ప్రతి ఒక్క సదుపాయాలు కూడా మేము కల్పిస్తామంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోషి NSNS వరంగల్.